ఒక అమ్మాయి ప్రతిరోజు ఒక అబ్బాయికి లేఖ రాసేది. కానీ ఆ అబ్బాయి ఆ లేఖలు ఎప్పుడూ చదవలేదు. ఎందుకంటే ఆ లేఖలు అతను చనిపోయిన తర్వాత రాసినవి. ఇది ప్రేమ నిజంగా ఎంత లోతుగా ఉంటుందో చెప్పే కథ. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ స్టోరీ నేమ్ వచ్చేసి చివరి లేఖ. చాలా లోతుగా ఉంటుంది. ఖచ్చితంగా వినండి. ఇంకా స్టోరీలోకి వెళ్దామా? ఒక సిటీలో కృష్ణ అనే అబ్బాయి, మేఘన అనే అమ్మాయి ఒకే కాలేజీలో చదువుతుండేవారు. కృష్ణ చాలా సైలెంట్, మేఘన చాలా చలాకి. మేఘన ప్రతిరోజు కృష్ణతో మాట్లాడడానికి ప్రయత్నించేది, కానీ కృష్ణ మాత్రం చిన్నగా నవ్వి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు మేఘన నాతో ఎందుకు మాట్లాడవు అని అడిగింది. అప్పుడు కృష్ణ, నువ్వు చాలా మంచి అమ్మాయివి, కానీ నేను ఎవరికి దగ్గరవ్వను అని అన్నాడు. మేఘన నవ్వుతూ, అయితే నేను నీకు దగ్గరవుతాను అని అన్నది. ఆ రోజు నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ మొదలైంది. కొన్ని నెలల్లోనే అది ప్రేమగా మారింది. వాళ్ళు కలిసి సినిమాలు చూసేవారు, పార్కుకు వెళ్ళేవారు, చిన్న చిన్న గొడవలు చేసుకునేవారు. వాళ్ళ జీవితం చాలా ఆనందంగా మారింది. ఒకరోజు కృష్ణ బైక్ మీద ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. కృష్ణను హాస్పిటల్కి చేర్చారు. కాసేపటికి కృష్ణ చనిపోయాడు. మేఘన ప్రపంచం ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. అతను లేకుండా జీవితం ఊహించలేకపోయింది. కృష్ణ చనిపోయిన తర్వాత కూడా మేఘన ప్రతిరోజు అతనికి ఒక లేఖ రాయడం మొదలుపెట్టింది. ఆ లేఖకి, ఈరోజు కాలేజీకి వెళ్ళాను, నువ్వు లేక చాలా ఖాళీగా ఉంది. నీ ఫేవరెట్ పాట విన్నాను, నువ్వు గుర్తొచ్చావు. నువ్వు ఉంటే నేను ఇంత ఒంటరిగా ఉండేదాన్ని కాదు. అలా ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు లేఖ రాసింది. ఒకరోజు కృష్ణ తల్లి మేఘన ఇంటికి వచ్చింది. ఆమె చేతిలో ఒక చిన్న బాక్స్ ఉంది. కృష్ణ చనిపోయే ముందు ఈ బాక్స్ నీకు ఇచ్చేయమన్నాడు అన్నది. మేఘన ఆశ్చర్యంగా బాక్స్ తెరిచింది. అందులో ఒక లేఖ ఉంది. ఆ లేఖలో, మేఘన, నేను చిన్నప్పటి నుంచి ఒక పెద్ద హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నాను. నాకు ఎక్కువ రోజు బతకలేనని తెలుసు, కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక నేను మొదటిసారిగా నిజంగా బతికాను. నాకు ఒక కోరిక ఉంది. నేను లేకుండా నువ్వు హ్యాపీగా ఉండాలి. లేక చివరిలో, నన్ను మర్చిపోక కానీ నీ జీవితం ఆపకు అని ఉంది. మేఘన కన్నీళ్లతో నవ్వింది. ఆ రోజు ఆమె చివరిసారిగా ఒక లేఖ రాసింది. అది ఏమిటంటే, కృష్ణ, నువ్వు చెప్పినట్లు నేను జీవితం ముందుకు తీసుకెళ్తాను, కానీ నా జీవితంలో మొదటి ప్రేమ, చివరి ప్రేమ నువ్వే. ఈ విషయం మాత్రం నిజం. ఈ స్టోరీ మీకు నచ్చిందా? మీ చుట్టుపక్కల ఎక్కడైనా విన్నారా? అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.